అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ తమిళనాడు రాజకీయాల్లో సినిమాల పాత్ర చాలా ఎక్కువ. ఈవెన్ ఇప్పుడు విజయ్ తలపతి గారు కూడా సినిమాల నుంచే వచ్చి ఆయన రాజకీయాల్లోకి అయితే అడుగు పెడుతున్నారు. అండ్ ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ జయలలిత, ఎంజీఆర్ వీళ్ళ లాంటి గొప్ప గొప్ప వాళ్ళ తర్వాత అక్కడ అంత హ్యూజ్ స్టార్డమ్ క్రియేట్ అయ్యి పర్సనల్గా కనెక్ట్ అయ్యింది విజయ్ తలపతికి. అంటే రజనీకాంత్ గారు కూడా కనెక్ట్ అయ్యారు కానీ ఎక్కడో పొలిటికల్గా అది మిస్ అయింది. సో అందువల్ల మనం చెప్పలేము అక్కడ ఏంటి సిచ్యువేషను, ఎలా ఉంటుంది. రజనీకాంత్ గారు పార్టీ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టినట్టయితే ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ ఉండదు. బట్ విజయ్ తలపతి గారి ఎంట్రీ మటుకు పాలిటిక్స్లో అసలు నెక్స్ట్ లెవెల్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ రాజకీయాల్ని ఖచ్చితంగా తిప్పుతుంది, చక్రం తిప్పుతారు ఆయన అయితే మాత్రం, అది క్లియర్. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ జననాయకన్ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని ఎందుకు వాళ్ళు అంతలా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎందుకని తమిళనాడు రాజకీయం జననాయకన్ సినిమాని జనాల్లోకి రానివ్వకుండా చేయడానికి ట్రై చేస్తోంది. సో దీనివల్ల యాక్చువల్గా వాళ్ళకి ఒరిగేది ఏంటి, ఇంకా వాళ్ళకి ఎదురయ్యే నష్టాలు ఏంటి, అవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఈయనకి చాలా అంటే చాలా హ్యూజ్ పాపులారిటీ ఉంది. అది మనకు అందరికీ తెలిసింది విజయ్ తలపతికి. ఇక్కడ ఎలాగైతే చాలా చోట్ల మనకి పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్లు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇట్లాంటివన్నీ చూస్తాం కదా. తమిళనాడులో మీరు అక్కడ విజయ్ తలపతి గారివి ఎక్కువ చూస్తారు. మీరు ఈవెన్ రజనీకాంత్ గారివి కూడా కాదు, విజయ్ తలపతి గారివి ఎక్కువ చూస్తారు. కొన్ని ఏరియాలు ఉంటాయి, ఈ కాట్పాడి గోల్డెన్ టెంపుల్ లాంటి ఏరియాలో అయితే ప్రతి 3 షాపుల్లో 2 షాపుల్లో విజయ్ తలపతి గారి ఫోటో ఉంటుంది. అది ఏ షాప్ అయినా అవని, అది ఏ షాప్ అయినా, ఏ రకమైన షాప్ అయినా అవని విజయ్ తలపతి గారి ఫోటోలు ఉంటాయి. ఇది నేను గ్రౌండ్ లెవెల్లో చూసింది చెప్తున్నా. చాలా హెవీ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. అది మన దగ్గర బేసిక్గా ఆయన కొన్ని ట్రోల్స్ అవన్నీ ఉంటాయి, బట్ అది వేరే విషయం. కానీ ఆయనకి అక్కడ మటుకు బేవత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీమేకులతో తెచ్చుకున్నాడో ఎట్లా తెచ్చుకున్నాడో మొత్తానికైతే అది వేరే భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. ఇంత హెవీ ఫ్యాన్ బేస్ వల్ల ఇంకా ఆయన లాస్ట్ సినిమా ఇది అని తెలిసి డెఫినెట్గా జనాలందరూ విపరీతంగా వచ్చేసి, అండ్ అందులో పొలిటికల్ మోటివేషన్ కూడా డెఫినెట్గా ఉంది కాబట్టి, సో పొలిటికల్ డైలాగులు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, చాలామందిని ఉద్దేశించి చెప్పేవి ఉంటాయి కాబట్టి, సో ఆ పొలిటికల్ డైలాగ్స్ ఉన్న సినిమాని పీపుల్లోకి రానివ్వకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ మెయిన్ మోటివ్. అండ్ దీన్ని ఏదో ఒక రకంగా డిజాస్టర్ చేద్దామన్నా అవ్వదు. ఎందుకు? ఆయన సినిమాల్లో ఇది లాస్ట్ సినిమా అంటే ఇంకా లియో కంటే ఇంకొక 2-3 రెట్ల హైప్ ఎక్కువే ఉంది తమిళనాడులో. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్న చోట దాన్ని ఎంత ట్రై చేసినా ఫెయిల్ చేయలేరు. సో అందుకని రిలీజే సరిగ్గా అవనివ్వకుండా చేసినట్టయితే బెటర్ కదా అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఎక్కువ ఉంటుంది తమిళనాడులో. అండ్ సినిమా ఆర్టిస్టుల ప్రభావం కూడా చాలా ఎక్కువే ఉంటుంది యాక్చువల్గా. సో ఈవెన్ మీరు గమనించినట్టయితే బ్రదర్ అంటున్నా కదా, ఎంజీఆర్ కానీ లేదంటే జయలలిత కానీ వీళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళే. అండ్ వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా హెవీ పాపులారిటీ ఉండి, చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉండి, తర్వాత ఆ ఫ్యాన్ బేస్ అనేది పొలిటికల్గా కూడా చాలా పెరిగిపోతుంది. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి పొలిటికల్గా కూడా పెరిగిపోతుంటుంది. వాళ్ళు చిన్న మంచి చేసినా కూడా దాన్ని భూతత్వంలో పెట్టి పెద్దగా చూస్తారు. మంచి చేస్తే, చెడు చేస్తే ఏదో చిన్న చేశారు అన్నట్టే ఉంటుంది. అంటే ఒక సాఫ్ట్ కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. సో ఎంత కాదన్నా సరే ఈ తమిళనాడు రాజకీయాలని, సినిమాలని ఎప్పుడు వేరు చేద్దామంటే అవ్వదు. అందుకే మీరు గమనించినట్టయితే ఆ ఉదయానిధి స్టాలిన్ కూడా ఎందుకు వచ్చాడు సినిమాల్లోకి? ఆయనకేం అవసరం? ఆయన బేసిక్గా స్టాలిన్ కొడుకు, సో నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఆ పార్టీలో. అలాంటి ఒక పర్సను ఏం అవసరం సినిమాలు చేయడానికి? అది కూడా మళ్ళీ అన్ని పొలిటికల్ మోటివేటెడ్ ఉంటాయి. లేదా క్యాస్ట్ డిప్రెషన్, సపరేషన్ రిలేటెడ్ ఉంటుంది, లేదంటే బడుగు బలహీన వర్గాల దూత అన్నట్టు ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎందుకు? బేసిక్గా రాజకీయాలలో ఇది నా మైండ్ సెట్ రా అని చెప్పడం కోసం వాళ్ళు సినిమాలను వాడుకుంటారు. ఈవెన్ విజయ్ తలపతి కూడా అదే చేస్తారు. కాకపోతే మోస్ట్లీ విజయ్ తలపతి కొన్ని సినిమాల్లో అక్కడక్కడ మాత్రమే వాడాడు తప్పిస్తే ఎక్కువగా వాడలేదు. ఓకే. సో బట్ ఇప్పుడు ఈ సినిమాలో మటుకు కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎందుకు? మనకి అవసరం. ఇంకా 2026లోనే ఎలక్షన్లు కొన్ని నెలల ముందు కదా సినిమా రిలీజు. సో మరి అలాంటప్పుడు దాన్ని అట్లా కాకపోతే ఇంకెలా వాడతాడు ఆయన ఆ సినిమాని? సో ఇంతవరకు అంతా బాగానే ఉందన్నమాట. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా ప్రభావం వాళ్ళ ఓటింగ్ మీద ఎంత పడుతుందో అనే ఒక భయం అయితే ఉంది.
సో అందుకు సెన్సార్ బోర్డుని మేబీ భయపెట్టి ఇలా చేస్తూ ఉండొచ్చు. సో అసలు ఏమైంది, ఇప్పుడు ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ డిలే చేసింది, వీళ్ళేమో హైకోర్టుకి వెళ్ళారు. ఆ హైకోర్టు ఏమో జడ్జిమెంట్ ఏమో 9వ తారీఖు ఇచ్చింది. సో పోస్ట్ పోన్ అవుతోంది సినిమా. సో పోస్ట్ పోన్ అవ్వి మేబీ తమిళ్లో 10కి, తెలుగులో హిందీలో 11కి రిలీజ్ అవ్వచ్చు. రెండు ఒకటేసారి కావాలనుకుంటే 14ని రిలీజ్ చేసుకోవచ్చు. అలా ఛాన్స్ అయితే ఉంది. బట్ అప్పుడు రిలీజ్ చేస్తే ఏమవుద్దంటే నార్మల్గా వచ్చే కలెక్షన్స్ కంటే ఇంకో 20-25% ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అంటే ఇది అటు తిప్పి ఇటు తిప్పి విజయ్ దళపతి గారికి అడ్వాంటేజ్ అవుతుంది. అది వీళ్ళకి అర్థం కావట్లే. ఇలా చేయడం వల్ల ఇప్పుడు బేసిక్గా కోర్టు ఏమంటుంది, ఎండ్ ఆఫ్ ది డే సినిమాని మీరు ఆపడానికి వీల్లేదు. ఒకవేళ మీకు ఏమైనా సెన్సార్ డిపార్ట్మెంట్కి ఏమైనా కొన్ని అబ్జెక్షన్స్ ఉంటే కట్స్ చెప్పండి అంతే. లేదంటే ఇవాళ చిన్న చిన్న ఉన్నాయి అంటే వాటిని ఏమైనా మ్యూట్ చేయమని చెప్పండి, ఇలాంటివి చెప్పండి అంతే. తప్పిస్తే మీరు సినిమాని ఆపడానికి అయితే వాళ్ళకి రైట్ లేదు కదా. సో ఇదే మరి చెప్తుంది కోర్టు అయితే. ఇంకొకటి, వాళ్ళు ఏవైతే ఇప్పుడు రూల్ చెప్తున్నారో పాయింట్లో, అదే పాయింట్ల మీద కొన్ని వందల వేల సినిమాలు వచ్చినాయి తమిళ్లో. హింస అంటున్నారు, హింస బోల్డ్ సినిమాల్లో ఉంది తమిళ్లో. ఇది వెట్రిమారన్ సినిమాల కంటే హింస. మీరు ఏ సర్టిఫికేట్ ఇచ్చుకోండి కావాలంటే, మీకు అంతగా అనిపిస్తే అడల్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకోండి. అప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు హింస లేని తమిళ సినిమా చూపించండి, బోల్డ్ సినిమాల్లో ఉంటాయి. వాటన్నిటికీ వచ్చింది మరి ఆ రిలీజియస్ సెంటిమెంట్స్ని హట్ చేసే సినిమాలు బోల్డ్ వచ్చినాయి, బొచ్చులు వచ్చినాయి. అవి ఎప్పుడు కనబడలేదా? కమల్ హాసన్ ఏకంగా ఒక సినిమాలో కైలాస పర్వతం దగ్గర ఎలాంటి పని చేస్తాడు అంటే, లాంగ్ షాట్లో కైలాస పర్వతం కనబడుతుంటుంది, అక్కడ ఏం చేస్తుంటాడు అది తెలీదా? అది మరి రిలీజియస్ సెంటిమెంట్స్ హట్టింగ్ అనిపించలేదా మీకు? హిందువుల సెంటిమెంట్ హట్ అయినా మీకు ప్రాబ్లం లేదు. మీకు ఏంటంటే క్రిస్టియన్లు, ముస్లింల సెంటిమెంట్లు మట్టుకే రిలీజియస్ సెంటిమెంట్స్, ఇంకేవి కాదు. ఇట్లాంటివన్నీ చేస్తారు. వాళ్ళు ఇంకా ఏవో చాలా చాలా పాయింట్లు చెప్పారబ్బా. పొలిటికల్గా ఏదో ఉన్నది, ఏదేదో రెచ్చగొట్టే విధంగా ఉంది. ఇవన్నీ తమిళ సినిమాల్లో లేవా ఇంతకుముందు? మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి? సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చి అలా సెన్సార్ బోర్డుని దాటుకొని వచ్చినాయి. ఈవెన్ పరాశక్తికి కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట. పరాశక్తికి కూడా అదే చేస్తున్నారట వాళ్ళు. రాజాసాబుకి మటుకు అంతా బాగానే ఉంది, రాజాసాబుకు నో ప్రాబ్లం. సో రాజాసాబ్ రిలీజ్ అయిపోతుంది దీనివల్ల. ఇప్పుడు తమిళనాడు 9వ తారీఖున ప్రశాంతంగా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ అయిపోతుంది. అది కదా మ్యాటర్. సో అదే నేనేది ఏంటంటే, మీరు ఇట్లా చేయడం వల్ల అది ఇడితిరిగి ఆయనకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది తప్ప డిసడ్వాంటేజ్ అయితే అవుతుంది. కలెక్షన్స్ ఒక 500 కోట్లు వచ్చే చోట ఇప్పుడు 600 కోట్లు వస్తాయి. అది కన్ఫామ్. అదే జరుగుతుంది. ఓవర్సీస్లో కూడా అదే జరుగుతుంది. ఆ తర్వాత ఆయనకి నార్మల్గా ఒక 50 లక్షల ఓట్లు, 60 లక్షల ఓట్లు పడే చోట ఆయనకి 1,20 లక్షల ఓట్లు పడతాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆయన ఫ్యాన్స్ బేసిక్గా జనరల్గా ఎక్కడైనా ఎలా ఉంటుందంటే, ఫ్యాన్స్ పొలిటికల్గా ఎప్పుడైనా సరే ర్యాలీలు ఏమైనా అయినప్పుడు, సభలు పెట్టినప్పుడు చూడటానికి వస్తారు. ఎందుకు? వాళ్ళకి ఇష్టమైన యాక్టర్ వస్తున్నాడు కాబట్టి. కానీ ఓట్లు మటుకు ఎండ్ ఆఫ్ ది డే ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీ కుదురుతారు, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే వేస్తారు. ఇలాంటి సబ్జెక్టులన్నీ ఉన్నాయి. అందువల్ల పొలిటికల్గా వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అనుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు ఒక మనిషిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే డెఫినెట్గా చాలా బాగా మైలేజ్ వస్తుంది. అది నేను మీకు పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు. మన తెలుగులో కూడా అదే జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపినప్పుడు అక్కడ జరిగింది ఏదైతే ఉందో, ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో చాలా గట్టిగా పడింది. ఇదనే కాదు, నేను అంటుంది ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. ఇది ఏ రాష్ట్ర రాజకీయాల్లో అయినా సరే ఇలాంటి సంఘటనలు కనుక జరిగినట్టయితే చాలా హెవీ ఇంపాక్ట్ పడుతుంది. అది ఎక్కడైనా సరే, కర్ణాటకలో జరగని, అది కేరళలో జరగని, మహారాష్ట్రలో జరగని, మధ్యప్రదేశ్లో జరగని, ఎక్కడ జరిగినా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఓటింగ్ని పెంచుతాయి తప్పిస్తే తగ్గవు. మీరు బేసిక్గా మీరేదో వీళ్ళ మీద గెలిస్తాము, సాధించాము, వాళ్ళని వెనకలాగేసాము, అది ఇది అనుకుంటారు. కానీ తీరా చూస్తే అది వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది. అది ఇప్పుడు బేసిక్గా అది ఎట్లా అంటే, ఒక రిమోట్ కార్ ఉందప్ప, ఒక వీల్స్ బేస్డ్ రిమోట్ కార్ ఉంది. ఆ రిమోట్ కార్ని మీరు ఇట్లా కింద అది నేల మీద పెట్టుంచి ఇట్లా వెనక్కి లాగారు, గట్టిగా నొక్కి పెట్టి. మీరు ఏమనుకుంటారంటే ఆ కార్ని వెనక్కి లాగేసాను అనుకుంటున్నారు. ఒకసారి వదలండి, అది జమ్మని నార్మల్గా ఇట్లా పెట్టి వదిలేస్తే అది వెళ్తే ఎక్కడికి కూడా, అలాగే ఏదో ఒక 2 స్టెప్పులు ముందుకు వెళ్తుంది అంతే. అదే ఇట్లా మీరు లాగి ఇట్లా వదిలినందుకు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే జరుగుతుంది జననాయకన్ విషయంలో కూడా. మీరు అంత నొక్కడానికి ట్రై చేసి, అంత తొక్కడానికి ట్రై చేసి, అంత వెనకలాడడానికి ట్రై చేస్తే అది అంత స్పీడ్గా ముందుకు వెళ్తుంది. అది చాలామందికి అర్థం కావట్లా. ఇదేదో విజయ్ దళపతి గారికి ఎలివేషన్ అట్లా కూడా కాదు. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ, అంటే ఏదైనా ఒక ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ కానీ చేస్తే ఎవరికైతే చేస్తారో వాళ్ళకే మైలేజ్ అవుతుంది. అవతలోడికి ఇంకా నెగిటివ్ అవుతుంది తప్ప ఏం ఉండదు ఉపయోగం. అది వాళ్ళకి అర్థం కాకుండా చేస్తున్నారు. సో ఈ సినిమాల్ని, రాజకీయాల్ని వేరు చేయడం చాలా మంచిది తమిళనాడులో. కానీ సినిమా యాక్టర్లు తమిళనాడు రాజకీయాల మీద ప్రభావం ఎక్కువ చూపించారు. ఇప్పుడు ఎంజీఆర్ కానీ, జయలలిత కానీ, ఇప్పుడు విజయ్ దళపతి కానీ. దీనివల్ల సినిమాల్ని, రాజకీయాలను అక్కడ వేరు చేయలేకపోతున్నారు. కానీ వేరు చేయాలి. వేరు చేస్తేనే బాగుంటుంది అక్కడ.
ఎన్నాళ్ళని కలుపుతారు అట్లాగా సినిమాల్ని రాజకీయాల్ని కలిపేసి. ఇప్పుడు ఈవెన్ రజనీకాంత్ గారు కూడా పొలిటికల్గా కొంత ఇన్వాల్వ్ అవుతారు, కాకపోతే హెవీగా కాదు. ఆయన ఏదో కొంతవరకు మద్దతు ఇచ్చుకుంటారు యోగి గారికి, బీజేపీకి కొంతవరకు ఉంటుంది. అండ్ ఇంకొంత అజిత్ లాంటి వాళ్ళు ఉంటారు, ఆయన అసలు ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, చల్ పోండి అంటాడు ఆయన ఆ టైప్. ఆయన ఒకసారి స్టేజ్ మీద కరుణానిధి ముందు ఇలాంటి వేదికలకు రమ్మని చెప్పి పొలిటీషియన్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మా పని చేసుకొని అంటే మమ్మల్ని ఎందుకు దోపుతున్నారు మీరు అలాగని చెప్పి సీఎం ముందే చెప్పేస్తాడు. కరుణానిధి ఏమో ఇటు మాట్లాడేస్తున్నాడు ఏందన్నాడు చూస్తాడు, రజనీకాంత్ గారు లేచి చప్పట్లు కొడతారు. సో అజిత్ గారు ఆ టైపు. సో ఆయన కంప్లీట్ డిఫరెంట్ జోనర్, ఒక నెక్స్ట్ వేరే లెవెల్ లీగ్ అయింది. సో ఇలా రకరకాల పీపుల్ ఉన్నారు. కమల్ హాసన్ అంటారా, అది రాడ్డు లేదు, అదంతే. ఆయన గురించి పొలిటికల్గా ఆయన గురించి మాట్లాడుకొని వేస్ట్. సో నేను అంటుంది ఏంటంటే ఇలాంటి ఎన్నో ఉన్నాయి కాబట్టి అక్కడ రాజకీయాలని సినిమాల్ని వేరు చేయలేకపోతున్నారు. అందువల్ల ఈ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ వేరు చేస్తేనే బెటర్ నన్ను అడిగితే. సినిమాని సినిమాలాగా ఉంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంచితే తమిళ సినిమా కూడా ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. లేదా అలా కాదు, ఇంతసేపు ఈ క్యాస్ట్ పాలిటిక్స్లోనే తీద్దాము, జనాలకి ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్ ఇద్దాము, క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, కుల వివక్ష జరుగుతోంది, మేలుకో తమిళ యువత, మేలుకో తమిళ యువత అన్నట్టే చేస్తామన్నట్టయితే ఇది నా ఇలాగే ఉంటుంది. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా తమిళ ఇండస్ట్రీ ముందుకెళ్తాం. పాపం వాళ్ళు ట్రై చేశారు, కొన్ని సినిమాలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రై చేశారు, లైక్ రోబో చాలా బాగా ట్రై చేశారు. సో అందుకే రోబో మంచిగా ఆడింది, రోబో 2 కూడా బాగా ఆడింది. కాకపోతే అది 1000 కోట్లు కొట్టలేదు. అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఇంకెవరేం చేయలేదు దానికి. సో నేను అంటుంది ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని సినిమాలు అట్లాగా బయటకు వచ్చి ట్రై చేసిన ఉన్నాయి. కానీ ఇప్పుడు అది అంటున్నా, ఇప్పుడైతే మటుకు బాగా ఒక 60% ఆఫ్ తమిళ సినిమా వాటి మీద నడుస్తుంది, ఈ సపరేషన్, ఆపరేషన్, డిప్రెషన్ వీటి మీదే. ఈ మిగతా 40% ఏంటంటే మాస్ మసాలా సినిమాలు కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని మట్టుకు డిఫరెంట్ సినిమాలు ఉంటాయి, లైక్ ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ ఇట్లాంటివన్నీ కూడా. సో అప్పుడప్పుడు ఆయన ముత్యాలు వదులుతూ ఉంటారు. అది ఇంకా అలాగుంటే ఇంకేమవుతుంది చెప్పండి. సో అది కొంచెం సెపరేట్ చేసుకుంటే రెండింటినీ కూడా ఎప్పటికైనా మంచిది నన్ను అడిగితే మటుకు. సో అది ఎప్పుడు చేస్తారో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. సో మరి అంతే మరి ఇంకా సిచ్యువేషను. సో దాట్స్ గైస్, మీరేమనుకుంటున్నారు? ఈ తమిళనాడు రాజకీయాలని సినిమాల్ని వేరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సో దాన్ని అసలు గవర్నమెంట్ లేకపోతే బాగుంటున్నారు, అసలు ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియో షేర్ చేయనప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ మాత్రమే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబు వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.